ఈ మొబైల్ ఇంకా ఛార్జ్ అవ్వలేదేంటి? ఇప్పుడు ఎలా టైం పాస్ చేయాలో? జేసీ, కాసేపు మన కీచులాట పక్కన పెట్టి ఏదన్నా మంచి టాపిక్ పైన డిస్కస్ చేద్దామా? ఏమాట? కీచులాటనా? ఈ ఆట మీ ఆడోళ్ళ కంటే మంచి ఇంకెవరు ఆడతారు? చూసావా, నేను నార్మల్గా మాట్లాడుతుంటే నువ్వు ఎలా రిప్లై ఇస్తున్నావో? ఇప్పుడు నువ్వే చెప్పు, మొదలుపెట్టినెవరో? సరే సారీ, చెప్పు, ఏం డిస్కస్ చేయాలనుకుంటున్నావు? ఒకవేళ నువ్వు నాలో ఉన్న ఒక చెడు అలవాటు మార్చాలనుకుంటే ఏ అలవాటు మారుస్తావు? అసవంటి ఉంటేనే కదా మార్చనీకే. చెప్పు చేసి, టెన్షన్ పడకు. నువ్వు మనసిప్పు చెప్పు, నేను అస్సలు వైలెంట్గా రియాక్ట్ అవను. అమ్మో, గీ ఆడోళ్ళని అస్సలు నమ్మొద్దు. ముందు ఇట్లనే అంటారు. మనం గిట్ట నిజం చెప్పినావు అనుకో, తర్వాత 7 జరువులు నీళ్ళు తప్పుతారు. రిస్కే తీసుకోకుండా మేనేజ్ చేయాలి. చెప్పడానికి ఇంతసేపా? అదే సోచాయిస్తున్నా. ఏం ఆలోచిస్తున్నావు? నీ తాన బేకార్ అలవాట్లు ఏమున్నాయని. అంటే ఒక్కటంటే ఒక్కడు కూడా లేదా? అదే కదా, అన్నీ మస్తు మస్తు అలవాట్లే. అంటే ఎలాంటివి? అంటే పొద్దుగాలు లేస్తావు, ఇంటి పనులను చూసుకుంటావు, బాసాలు నువ్వే దొమ్ముతావు, బట్టలను నువ్వే ఉత్కారిస్తావు, రోజు ఇంట్లోనే వంట చేస్తావు. ఒక్కసారి కూడా నా పైసలు ఖర్చు పెట్టి బయట నుండి ఫుడ్ తెప్పియావు. మొగుడంటే చెప్పలేనంత ప్రేమ నీకు. నన్ను ఒక్క మాట నవ్వు. ఒక మంచి పెండ్లనుకుండే అలవాట్లన్నీ ఉన్నాయి. ఇంకేం అలవాట్లు మారుస్తా నేను? ఓకే. అబ్బా, మస్తు మేనేజ్ చేసినా కదా. అవును, నీలో ఒక చెడు అలవాటు మార్చుకోవాలనుకుంటే ఏం మార్చుకుంటావు? అదే ఈ అబద్ధాలు చెప్పే అలవాటబ్బా. ఓహో, సారీ, అనుకోకుండా నోట్ల నుంచి నిజం బయటకు వచ్చింది. మొత్తం బాగానే మేనేజ్ చేసినా అనుకున్నా, కానీ బొక్క పొరపడ్డా. అసలు నా ఇంటెన్షన్ అది కాదు. అబ్బా, ఏమి ఆడోళ్ళకి ఇస్తుంటే ఎందుకు అడుగుతారు? అసలే మా మొగోళ్ళకి ఇస్తుంటే ఎక్కువసేపు మేనేజ్ చేయలేరు అని తెలుసు కదా. పొద్దుగల పొద్దుగల్ల ఎవడి ముఖము చూశాను, పొద్దుగల పొద్దుగల్ల ఎవడి ముఖము చూశాను.